ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దానికి పునాదులు వేసి మే 22, 2023 పోర్టు నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టడం, తద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు పారిశ్రామిక అభివృద్ధి, పోర్ట్ నిర్మాణం, అక్కడి నుంచి విజయవాడ, గుంటూరు అనేటువంటి మొదటి నుంచి ఒక జంట నగరాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక గ్రోత్ కారిడార్. ఎందుకంటే ముంబై కానీ, చెన్నై కానీ, కోల్కతా కానీ ఇటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, విశాఖపట్నం లాంటి నగరాలు కానీ, ప్రముఖ నగరాలు దేశంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోర్ట్ ఆధారిత నగరాలు, అభివృద్ధి చెందినటువంటి నగరాలు. ఈరోజు దేశంలో ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నటువంటి ముంబై కానీ, చెన్నై కానీ ఇటువంటి నగరాలకి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ఉందో రేపు ఈ ప్రాంతాన్ని కూడా ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రతిపాదన. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి నాయకులు కానీ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పేరుకు వ్యతిరేకమా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి ఆ ప్రాంతానికి వ్యతిరేకమా? ఒకసారి ఈ సందర్భంగా సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మాట వరుసగా వాటిలో మొదటి అక్షరాలన్నీ తీసుకొని ఆ పేరును ప్రతిపాదించారు. లేదు, చంద్రబాబు నాయుడు గారికి నచ్చలేదు పేరు, అందులో గన్ ఉంది, గన్ను చూస్తే జగన్ గుర్తుకొస్తాడు, అందుకని మాకు నచ్చలేదు అనేటువంటి అభిప్రాయం వారికి ఉండొచ్చు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఒకవేళ ఆ పేరు నచ్చకపోతే నీకు నచ్చిన పేరు పెట్టుకో, కానీ ఆ మూడు ప్రాంతాలు కలిపి ఒక గ్రోత్ కారిడార్గా ఉంటే, అది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీగా, సిఆర్డీఏగా ఆ ప్రాంతం ఉంటే ఈ రాష్ట్రానికి నష్టమా, దానివల్ల ఉపయోగం లేదా, చేసినటువంటి ప్రతిపాదనలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి అనేటువంటి దాని మీద చర్చ లేదు. కేవలం పేరు గురించి, ఆ పేరు మీద వీరేదో అమరావతికి చట్టబద్ధత తీసుకొచ్చాము అనేటువంటి ఒక తప్పుడు ప్రచారం తప్ప, నాకు తెలిసి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 28, 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రానికి మా రాష్ట్రానికి రాజధాని ఇది అని చెప్పి చట్టబద్ధత చేసినటువంటి ఒక రాష్ట్రాన్ని చూపించండి దేశంలో. ఇదే ఎన్డీఏ ప్రభుత్వం, ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో నేను చక్రం తిప్పేవాడిని దేశంలో, దేశ రాజకీయాల్లో అని చెప్పుకునేటువంటి 99, 2004 మధ్యలో భారతీయ జనతా పార్టీ 3 కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ కానీ, జార్ఖండ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ. ఆ 3 రాష్ట్రాలకి అప్పటికే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రముఖ నగరాలుగా ఉన్నటువంటి రాయ్పూర్ కానీ, రాంచీ కానీ, డెహ్రాడూన్ దౌర్భాగ్య స్థితిలో ఉండి దాన్ని బాలరాజు గారు, రమణి కుమారి గారు, మా మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ గారు, మాజీ ఎమ్మెల్యే వెంకటరామయ్య గారు, మా మాజీ కార్పొరేటర్ శశికళ గారు అందరూ కూడా హాజరయ్యాం. ప్రధానంగా ఒక వారం రోజుల నుంచి మన రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో మావిగన్ అని ఒక ప్రాంతాన్ని ఒక కారిడార్గా అభివృద్ధి చేస్తే బాగుంటుంది